మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 12వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు, ఆయన్ని అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. యోబు 3:23. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకి బాగా తెలుసు. యోబు 1:10లో కంచెను గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడు ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్లతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబవుతాయి. భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటున దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి, కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూదండల బంధకాలు. కసిగా గుచ్చుకునే కటికముళ్లే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని. కాటేసి నెత్తురు చిందించే ముల్లుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సణుగుడులన్నీ సర్దుకుంటాయి, గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి, శాంతి ఫలాలు విరగగాస్తాయి. మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడుదాం ప్రభువుకి కీర్తనలు. కృపా తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, మా యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని అవరోధాలు నువ్వే కల్పిస్తావని, కొన్ని గాయాలు నువ్వే చేస్తావని ప్రభువా, వీటిలన్నిటి ద్వారా మాకు ఓర్పు పుట్టించాలని, మాకు క్షేమం కలుగు చేయాలని, సంపూర్ణంగా నీ మీద ఆధారపడాలని నీ చిత్తమై ఉన్నది ప్రభువా. మేము అలాగిన నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి ప్రభువా, నీ మీద ఆధారపడే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినం ఎడారిలో సెలయర్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారు శ్రమల్లో, శోధనలో ఓర్పు, సహన కలిగి ఉండేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళు నింపండి అయ్యా. వారికి ఉన్న అవసరతలో, అక్కర్లు నువ్వే తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభా, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ప్రభా క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా శాఖల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం దయచండి అయ్యా. అందరూ నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను వెంబడిస్తుంటుండగా ప్రభా విభేదాలు కలిగి ఉండకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి. ఆర్సీఎం సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోదరన్ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్యాప్టిస్ట్ సంఘాన్ని, సిఎస్ఎస్ సంఘాన్ని, ప్రెస్బిటేరియన్, ఇండిపెండెంట్ సంఘాలు అనేకమైన ఉన్నాయి ప్రభా. పెంతెకోస్తు సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హెబ్రోన్ సంఘాల గురించి, బ్రెదరన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున ప్రభా క్రైస్తవ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానంతో వర్ధిల్లే కృపాధన్యత దయచేయండి అయ్యా. ఆ సేవకుల మధ్య కూడా ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున పరిశుద్ధులందరి మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేసి మేమందరం ప్రభా సహోదరుల ఐక్యత కలిగి ఆయా సంతోషంతో, ఆనందంతో నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఈ భూమి మీద సంతోషకరమైన జీవితం మేము గడిపే కృపాధన్యత దయచేసి అనేకుల్ని నీ వైపు త్రిప్పే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.